ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. బయట ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గతం కంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. వడగాళ్ళు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎండ కంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఇంకొక విషయం ఉంది. కొంతమంది మనుషుల పట్ల, కొంతమంది మేధావుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. పర్టికులర్గా ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండే వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఏమో అనిపిస్తుంది. ప్రజల మీద విషం కక్కే వాళ్ళ పట్ల, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ మధ్య, ప్రతి సమస్యని ఒక ప్రాంతం మీదకి, కొంతమంది ప్రజల మీదకి నెట్టే వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సరే ఇవ్వాలంటే షార్ట్ అవుట్ అయిపోయింది, కానీ మొన్నటిదాకా పెట్రోల్ డీజిల్ కొరతను మనం చూసాం. కారణం ఏమిటి అనేది నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశాను. చాలా మందికి తెలుసు, చాలా వీడియోలు వచ్చాయి సోషల్ మీడియాలో. సరే అయితే కానీ వైసీపీ చెప్తున్నటువంటి కారణం కావచ్చు, వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న కొంతమంది మేధావులు, జర్నలిస్టులు చెప్తున్నటువంటి కారణం కావచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమరావతి పనుల కోసం కాంట్రాక్టర్కి డీజిల్ తెప్పించారట. దానివల్ల అంటే అమరావతి పనులకి డీజిల్ పోవటం వల్ల రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ లేకుండా పోయిందట. ఈ విషయాన్ని నమ్మించడానికి, ఈ విషయాన్ని జనంలోకి ఎక్కించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. సరే పోనీయండి, నిజమేమో అనుకుందాం. మరి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ప్రాబ్లం కాదు కదా, హైదరాబాద్లో ప్రాబ్లం వచ్చింది, మొత్తం తెలంగాణ అంతా ప్రాబ్లం వచ్చింది. తెలంగాణలో హైదరాబాద్లో ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి? మరి ఇక్కడ డీజిల్ ఎవరు ఎత్తకపోయారు? అక్కడంటే అమరావతి కోసం ప్రభుత్వం తీసుకుపోయింది అనుకుందాం. ఇక్కడ ఎవరు ఎత్తకపోయారు? ఈ నాయకుల కాలంలో పోసుకున్నారా? వైసీపీ నాయకుల కాలంలోకి వాళ్ళ ఇళ్ళకి ఏమైనా ఎత్తకపోయారా? లేక అంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అది నమ్ముతారా, నమ్మరా? అది చెప్పొచ్చా, చెప్పకూడదా? బుర్రా బుద్ధి ఉండాలి కదా. ఏమండి అసలు జరిగింది ఏంది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ నెల 24వ తారీఖున ఆంధ్రప్రదేశ్ పౌర సమాచార శాఖ కమిషనర్ కన్నబాబు గారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఒక లేఖ రాశారు. ఏమండి, బల్క్లో డీజిల్ కొనటం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఎందుకంటే కమర్షియల్ డీజిల్ ధర 150 రూపాయలకి పైగా పెరిగింది. కమర్షియల్ డీజిల్ ధర 150 రూపాయలకి పైగా పెరిగింది. కానీ రిటైల్ మార్కెట్లో డీజిల్ పెట్రోల్ ధర పెరగలేదు, పెంచనివ్వలేదు. కేంద్ర ప్రభుత్వం పెంచనివ్వలేదు. అవసరమైతే తమ 10 రూపాయల వ్యాట్ను కూడా వదులుకోవటానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడింది తప్ప ప్రజల మీద భారాన్ని వేయొద్దు అన్నది. సరే, దానికి ఎలక్షన్స్ కారణం కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు, మొత్తానికి పెంచలేదు. పెంచకపోవటం వల్ల రిటైల్ మార్కెట్లో దొరికే డీజిల్కి కమర్షియల్గా కొనాల్సిన డీజిల్కి మధ్య రేటు వ్యత్యాసం విపరీతంగా పెరిగిపోయింది. అయితే అమరావతి పనుల కోసం రిటైల్ మార్కెట్లో పెట్రోల్ కొంటే తక్కువ దొరికిద్ది. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి, అత్యంత వేగంగా జరపాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటుంది. టార్గెట్ పెట్టి పనిచేపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. టార్గెట్ పెట్టి పనిచేపిస్తున్నారు. రాత్రి బాబులు అమరావతి పనులు జరుగుతున్నాయి. ఎల్ఎన్టీ వాళ్ళతో, మేఘా వాళ్ళతోటి నిద్రపోనీయకుండా పని చేపిస్తున్నారు. అయితే ఈ డీజిల్ కొరత ఏర్పడటం, ప్రైజ్ కూడా విపరీతంగా పెరగటం వల్ల కొంత సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది కన్స్ట్రక్షన్ వర్క్లు. కాబట్టి ఆ ప్రాబ్లంని గమనించినటువంటి వీళ్ళు పౌర సరఫరా వాళ్ళు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి ఒక లేఖ రాశారు. మాకు రిటైల్ ధరలో మాకు కొద్దిగా డీజిల్ ఇవ్వండి, అది కూడా అమరావతికి నియర్ బై ఉన్నటువంటి పెట్రోల్ బంకుల ద్వారా సప్లై చేయండి అని లేఖ రాశారు. లేఖ రాస్తే దానికి 24th రోజు లేఖ రాశారు. 25th రోజు నీరజ్ మిట్టల్ గారు కేంద్ర ఇంధన శాఖ సెక్రటరీ, ఆయన రివర్స్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. అలా కుదరదు, మీ పౌర సమాచార శాఖ కమిషనర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రిటైల్ మార్కెట్ ప్రైజ్కు ఆయిల్ కావాలని అడిగారు. బల్క్లో కొనాల్సినటువంటి డీజిల్, కమర్షియల్ డీజిల్ని రిటైల్ మార్కెట్ ప్రైజ్కి ఇవ్వడం కుదరదు, మా నిబంధనలు అందుకు ఒప్పుకోవు అని వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ని కాదని చెప్పేశారు. అయిపోయింది, అక్కడతో ఇష్యూ క్లోజ్. కానీ 1 లీటర్ కూడా బల్క్లో దొరకాల్సినటువంటి, కమర్షియల్ డీజిల్ రేటుకు దొరకాల్సినటువంటి డీజిల్ 1 లీటర్ కూడా రిటైల్ ప్రైజ్కి అమరావతి కాంట్రాక్ట్కి అందలేదు. వాళ్ళు రిక్వెస్ట్ అడిగారు, దీన్ని వాళ్ళు కాదన్నారు. రాష్ట్రం రిక్వెస్ట్ పెట్టింది, కేంద్రం కాదని చెప్పింది. అయిపోయింది. ఇక డీజిల్ బల్క్లో రావటం అనేది జరగకుండా ప్రాబ్లం ఎట్టి వచ్చింది? మరి ప్రాబ్లం రావడానికి ఉన్న కారణాలు వేరు, పెట్రోల్ డీజిల్ కొరత కారణాలు వేరు. కానీ దీంతో లింక్ పెడుతున్నారు. దీంతో లింక్ పెట్టడానికైనా సరే, ఏమైనా డీజిల్ తీసుకుపోయారు, ఇచ్చేశారంటే అదిగో డీజిల్ ఇచ్చేశారు కాబట్టి ప్రాబ్లం వచ్చిందని వచ్చి, అసలు డీజిల్ ఇవ్వలే, రిటైల్ దాంట్లో ఇవ్వాలని అడిగారు, కానీ ఇవ్వకుండా ప్రాబ్లం ఎట్టి వచ్చినట్టు. అంటే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. అసలు ఎంత అడిగారు? 2,75,00,000 లీటర్లు అడిగారు కొన్ని నెలల కోసం. అది కూడా మే నెల కోట కింద 60 లక్షల లీటర్లు అడిగారు. 60 లక్షల లీటర్లు అడిగారు మే నెల కోట, ఒక నెల కింద 60 లక్షల లీటర్లు అడిగారు. ఈ 60 లక్షల లీటర్లలో కూడా
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఒక్క రోజులో డీజిల్ 90 లక్షల లీటర్లు అమ్ముడుపోయింది. ఒక్క రోజులో డీజిల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం 90 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడుపోయింది. నెల మొత్తం అమరావతి పనుల కోసం అడిగింది ఎంత? 60 లక్షల లీటర్లు. 60 లక్షల లీటర్లు అంటే రోజుకి 2 లక్షల లీటర్లు అడిగినట్టు లెక్క. కానీ రాష్ట్రం మొత్తం అమ్ముడుపోయేదంతా 90 లక్షల లీటర్లు అమ్ముడుపోయేది, లేదా అంతకన్నా ఎక్కువ కూడా. దాంట్లో కేవలం ఒక 2 లక్షల లీటర్లు అడిగితే అది కూడా ఏమి ఇటు ఆటోమేటిక్గా ఇవ్వాల్సిందే. కాకపోతే ఏంటంటే రిటైల్ మార్కెట్ ధరలు ఇవ్వమని అడిగారు. ఇక్కడ ప్రైజ్ కోసం జరిగిన బార్గెనింగ్ ఇదంతా కూడా. ప్రైజ్ కోసం జరిగిన బార్గెనింగ్. జనరల్గా కొనాల్సిందే, పని నడవాల్సిందే అమరావతి పనులు. రెండోదండి, ఇక్కడ ఏమి చంద్రబాబు నాయుడు గారు ఇంటి కోసం అడగల, సమాచార శాఖ కమిషనర్ కారు కోసం అడగల, అమరావతి పనుల కోసం అడిగారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి. ఒకరు అడిగింది కూడా ఎంత, అది కూడా ఏం అడిగారు, అసలు అడిగింది ఇచ్చారా? అసలు ఇవన్నీ కనీసం చెక్ చేసుకోవాలి కదా మాట్లాడే ముందు. వీళ్ళు అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు. అసలు అడిగింది కూడా ఎంత? 60 లక్షల లీటర్ పర్ మంత్. అది మామూలుగా 90 లక్షల లీటర్ల పైగా ఒక 1 డే ఆంధ్రప్రదేశ్లో అమ్ముడుపోయింది. 90 లక్షల లీటర్లు ఇంటూ 30 రోజులకి ఎంత కోటని ఎంత అమ్ముడుపోద్దో? దాంట్లో 60 లక్షల లీటర్లు ఎంత పర్సెంటేజ్ మీరు తీయండి, 1% ఏమో. దానికోసం ఇంత ఏదో అమరావతికి డీజిల్ ఇవ్వటం వల్ల ప్రాబ్లం వచ్చిందంటాం. అది ప్రాబ్లం రావడానికి కారణాలు వేరు. ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంది? కావాలని ఆయిల్ కంపెనీలు ఆయిల్ సప్లైని పెట్రోల్ బంకులు తగ్గించినాయి. ఎందుకు తగ్గించాయి? కావాలని క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. బయట ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి. $111 గత 2 రోజులుగా బ్యారెల్ చమురు ధర $111. అందులో మనం పెట్రోల్ డీజిల్ని రూపాయల్లో కొంటాం, కానీ ప్రపంచ మార్కెట్లో చమురుని ఆయిల్ కంపెనీలు డాలర్లో కొంటుంది. మనం పే చేసే రూపాయలకి ఇప్పుడు డాలర్ వాల్యూ పెరిగిపోవటం వల్ల డాలర్ ఎక్కువ రేటు పెట్టి చమురు కొనాల్సి వస్తుంది ఆయిల్ కంపెనీలు. దానివల్ల ఆయిల్ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ నష్టాన్ని భరించడానికి ఆయిల్ కంపెనీలు సిద్ధంగా లేవు. ఒక 1 మంత్ కాలంగా మేము నష్టాన్ని భరిస్తున్నాం. విపరీతంగా చమురు ధరలు బయట పెరిగిపోయా. ఇంకొక వైపు సరే, ఈ బ్యారెల్ చమురు ధర పెరగడం ఒక రకమైతే, ఇంకోవైపు రూపాయితో పోలిస్తే డాలర్ వాల్యూ పెరిగిపోతూ ఉంది, రూపాయి పతనం అవుతూ ఉంది. ఆల్ టైమ్ రికార్డ్ 92 రూపీస్కే వచ్చింది డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కదా. మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేయండి, సబ్జెక్ట్ కరప్షన్. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి వచ్చింది రూపాయి పతనం డాలర్తో పోల్చినప్పుడు. ఒకవైపు ఏమో రూపాయి పతనం జరుగుతుంది, డాలర్ స్ట్రెంత్ అవుతూ ఉంది, ఇంకోవైపు ఏమో బ్యారెల్ చమురు ధర పెరుగుతూ ఉంది. ఇవన్నీ కలగలిపి ఆయిల్ కంపెనీలకు విపరీతమైన నష్టం వస్తుంది. అందుకని సప్లైని తగ్గించుకున్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉత్పత్తి లేదండి పెట్రోల్ డీజిల్ చమురు, మన దగ్గర ప్రొడక్టివిటీ తక్కువ. మనం 80% పైగా బయట నుంచి దిగుమతి చేసుకునేదే. సో ఇక్కడ సప్లై తగ్గిస్తే దిగుమతి చేసుకోవడం కూడా తగ్గిద్ది. దిగుమతి చేసుకోవడం తగ్గితే నష్టాలు తగ్గుతాయి. నష్టాలు తగ్గించుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఇది. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో వైసీపీ నాయకులు కూడా ఎవరో ఒకరు ఉంటారుగా, పెట్రోల్ డీలర్స్లో వైసీపీ సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగినా చెప్తారు, సమస్య ఏందిరా బాబు అని కూర్చొని అడిగి చెప్తారు. కానీ సమస్య ఏంటో తెలిసి కూడా కావాలని అమరావతి మీద విషయం కక్కటం ఏం చెప్పాలి, ఇంకా ఏమనాలి? ఇంకా అందుకే ఇందాకన్నది, ఎండల కన్నా కొద్దిగా ఎండల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతకంటే ఎక్కువ ఈ ప్రజల మీద విషయాన్ని కక్కే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇలా వీడియోలు చేసే మేధావులు ఉంటారు కదా, జర్నలిస్టులు ఉంటారు కదా, వీళ్ళందరినీ తీసిపోయి హైదరాబాద్లో పెట్రోల్ బంకుల ముందు 1 గంట నిలబడితే పోయింది. మొన్న మా కెమెరామెన్, వీడియో తీస్తున్న కెమెరామెన్ 1 గంట నిలబడ్డాడు నడి ఎండలో పెట్రోల్ కోసం. అట్టా వాళ్ళని కూడా 1 గంట నిలబెడితే ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, హైదరాబాద్లో కూడా ఉంది, తెలంగాణలో కూడా ఉంది. ఈ సమస్య కారణాలు వేరు నాకు అప్పుడు తెలిసి వచ్చింది. ఒక్కసారి ఎండలో నిలబెట్టి వడదెబ్బ తగిలితే కానీ విషయం తత్వం బోధపడదు. లేదంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్రోల్ బంకుల దగ్గర నిలబెడితే ప్రాబ్లం తెలిసి వచ్చింది. ఏమండి, రాజకీయం చేయడానికి ఇలా రాజకీయం చేయాలా? ఒక ప్రాంతం మీద విషయాన్ని కక్కుతూ, ఒక ప్రజల మీద విషయాన్ని కక్కుతూ రాజకీయం చేయడం ఏంటండి? అది రాజకీయం చేయడానికి ప్రజా సమస్యలు లేవా? సో దీని మీద మీ కామెంట్ జత చేయండి. థ్యాంక్ యూ.